ఐపీఎల్ 2026 మూడవ మ్యాచ్లో రాజస్థాన్తో తలపడనున్న చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టులో భారీ మార్పులు జరగనున్నాయి. కాలి కండరాల గాయంతో ధోనీ, అలాగే సైడ్ స్ట్రెయిన్తో డెవాల్డ్ బ్రెవేస్ మొదటి మ్యాచ్లకు దూరమయ్యారు. మరి ధోనీ లేకుండా బరిలోకి దిగుతున్న తుది జట్టు ఇదే. కెప్టెన్గా రుతురాజ్ గైక్వాడ్ దిగుతుండగా, ధోనీ లేని లోటును భర్తీ చేస్తూ కీపర్గా సంజూ శాంసన్ తన పాత జట్టుపైనే ఆడనున్నాడు. టాప్ ఆర్డర్లో 18 ఏళ్ల ఆయుష్ మాత్రే బ్రెవిస్ ప్లేస్లో మాథ్యూ షార్ట్ లేదా సర్ఫరాజ్ ఖాన్ రానున్నారు. మిడిల్ ఆర్డర్లో శివం దూబే, కొత్త కుర్రాడు కార్తీక్ శర్మ ఆడతారు. ఇక జడేజా ప్లేస్లో ఏకంగా 14.20 కోట్లు పెట్టికొన్న ప్రశాంత్ వీర్ ఆడటం ఖాయం. బౌలింగ్లో జెమీ ఓవర్టన్ లేదా అకీల్ హుస్సేన్తో పాటు నూర్ అహ్మద్, మ్యాట్ హెన్రీ మరియు ఖలీల్ అహ్మద్ బరిలోకి దిగుతారు. ఇక ఇంపాక్ట్ ప్లేయర్లుగా అన్షుల్ కంబోజ్, గుర్జప్నీత్ సింగ్, రాహుల్ చాహర్ లాంటి బౌలర్లను లేదా కార్తీక్ శర్మ, సర్ఫరాజ్ ఖాన్ లాంటి బ్యాటర్లను వాడే అవకాశం ఉంది. ఈ మ్యాచ్లో ధోనీ లేని చెన్నై జట్టులో సంజూ శాంసన్ కీపింగ్ చేయడంపై మీ అంచనాలు కింద కామెంట్ చేయండి. పక్కా క్రికెట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.